మనిషి యొక్క జీవితం బంధుమిత్రులతో సంతోషం. ఈ యొక్క బంధం వల్లే మనిషి యొక్క జీవితం నిండుతుంది, అలాగే సంతోషంతో ఉంటుంది. ఈ బంధాలతోనే మనిషికి మనశ్శాంతి ఉంటుంది, జీవితంలో పోరాటాలకి ధైర్యాన్ని ఇస్తుంది. మన యొక్క ప్రతి బంధుత్వాన్ని శాస్త్ర సంప్రదాయాలతో అలంకరిస్తాము, అలాగే దానికి ఒక పండిక లాంటి రూపం ఇస్తాము. కానీ ఇవే బంధాలు ఒక ఊరితాడులాగా మారితే, ఇదే బంధాలు మనిషి యొక్క సుఖానికి బదులుగా వాడి యొక్క దుఃఖానికి కారణంగా మారితే. అందరికీ నమస్కారం. ఇవాల్టి క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క కొత్త ఎపిసోడ్ లో నేను మీ అనూప్ సోని మీ అందరినీ స్వాగతిస్తున్నా. ఏంటి మరిది గారు, ఈసారి దీపాలు భలే వెలిగిస్తున్నట్టున్నారే? అలా ఏం కాదు వదినా. ఒక పని చేయండి, నా కోసం చెల్లెల్ని తీసుకురండి. వచ్చే సంవత్సరం అత్తయ్య ఇద్దరి కోడలతో పండగ చేసుకుంటారు, అంతే కదా అత్తయ్య? మమ్మీ, నాకు చాలా ఆకలిగా ఉంది. మీ నాన్న కోసమే వెయిట్ చేస్తున్నాను. మీ నాన్న వచ్చి పూజ చేసిన తర్వాత అందరం కూర్చొని భోజనం చేద్దాం. ఆగు కొరియర్. అవును సార్. నువ్వు ఎన్ని గంటలకు రావాలి? ఇప్పుడైనా వచ్చేది? సార్ మీరు ఎందుకు బయట నిలబడుకుంటున్నారు? నేను ఇంటికే వచ్చి ఇచ్చాను కదా. ఇంకా నా సర్ప్రైజ్ చెడగొట్టేవాడివి. సైన్ ఎక్కడ చేయాలి చెప్పు. అలాగే సార్. త్వరగా. ఒక పక్క లేట్ చేస్తుంటావు ఇంకా. ఈ రోజు ఎందుకు ఆయన ఇంత లేట్గా వస్తున్నారు? ఈ కాలం పిల్లలున్నారే, వాళ్ళకి కొంచెం కూడా నిదానమే లేదు. సారీ చంద్రుడు వచ్చేసారు. మీకోసమే వెయిట్ చేస్తున్నామండి. గుడ్. అత్తయ్య హాయ్. నేను వచ్చేస్తాను. సరే. యా ఓకే. అయిపోయిందమ్మా, అయిపోయింది. అరే ఏంటని మీరు ఇవాళ ఉట్టి చేతులతో వచ్చి నుంచున్నారు? వదినికి ఏ గిఫ్ట్ ఇవ్వరా? స్వీట్ అని గిఫ్ట్ 2 ఇచ్చాను కదా నేను. నీకు ఇంకా ఏదైనా గిఫ్ట్ కావాలా ఏంటి? చూడు, మీ వదిన వద్దని చెప్పింది. అయిపోయింది కదా. సరే అయిపోయింది. నువ్వు వెళ్ళి నువ్వు పని చూసుకో. ఈ రోజు కూడా క్లయింటా? సంప్రదాయాల్ని ముగిద్దాం. చాలా ఇంపార్టెంట్ మీటింగ్, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. నీళ్ళైనా ఇవ్వండి. తాగావా? చాలు. నేను రావడం లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయొద్దు, సరేనా? వెళ్ళి పడుకో. బిజినెస్ డెవలప్ అవుతుంది, ఇంకా కొత్త ఆర్డర్స్ వస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ అవసరం 1.5 లక్ష. ఇంకా 1.5 లక్ష? నేను ఆల్రెడీ 8 లక్షలు ఇన్వెస్ట్ చేశాను అందులో. అరే ఏంటయ్యా నువ్వు, నీ డబ్బులు ఏమి నేను దాచిపెట్టానా? రా మెటీరియల్లో లాక్ అయింది. ఇంకా 2 రోజుల్లో 1.5 లక్ష రాలేదంటే ఒక ఆర్డర్ కూడా వెళ్తూ. ఇంకొక పక్క పేరు చెడిపోతుంది, ఆర్డర్ దొరకదు, ప్రాఫిట్ దొరకదు. ఇంకా పూర్తిగా 8 లక్షలు బొక్క. సరే నేను ఏదో ఒకటి ఆలోచిస్తానులే. ఖుషి, ఏమా కోడలు, ఇంత రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య శారీని ఫాల్స్ కుట్టించడానికి ఇచ్చాను, అది తీసుకొస్తాను. సారీ కదా తీసుకొచ్చేదానికి పోతున్నావు, పెళ్ళికేం పోవట్లేదు కదా. దానికి ఇంత రెడీ అయిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పో మార్చుకోండి పో. ఒకటి చెయ్యి, నువ్వు వెళ్ళేటప్పుడు నా కొత్త చీర కూడా ఇచ్చేయి, దానికి కూడా ఫాల్స్ కుట్టాలి. అలాగే. మమ్మీ త్వరగా క్లిప్ అయ్యింది, నానమ్మ నా కోసం వెయిట్ చేస్తుంది. ఇలా చూడు, నానమ్మని ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? నానమ్మని నేను లేదు, మీరే తొల్ల ఇస్తారు. నువ్వు నోరు ఎక్కువ చూపిస్తున్నావు. పిల్లలంతా రెడీనేనా? బాబాయ్ నాకు ఈ షూ లేసి కట్టండి. ఇక చూడండి, వీడు లేస్ కూడా కట్టుకోకుండా తిరుగుతున్నాడు. సరే నువ్వు రారా, పైన పెట్టు. తాటి చెత్తంత ఎదిగో, ఇంకా లేస్ కడతాను రాట్లా నీకు. సరే జాగ్రత్తగా వెళ్ళండి. అరే టెన్షన్ పడకండి వదినా, రండి. బాయ్. మనం ఇంటికి వచ్చేసాం. సరే మీరు లోపలికి వెళ్ళండి. మీరు రావడం లేదా బాబాయ్? యాక్చువల్గా నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత వస్తాను. బాయ్ బాయ్. మీరు వచ్చేసారా బంగారం? నాకు మూడ్ ఆఫ్ అయిపోయింది. పర్వాలేదు, అంతా మెల్లగా మర్చిపోతాను. మెల్లిమెల్లిగా ఎందుకు, ఈరోజు మర్చిపోదాం. అలాగంటే నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. ఏంటి? రా చిల్అవుట్ చేద్దాం. మంచి ఐడియానే.
ఉందమ్మా? చాలా బాగుంది నానమ్మ. కబీర్, ఇది నీకు. మరేమో ఇది నా ప్రిన్సెస్ కోసం. థ్యాంక్ యూ తాతయ్య. చెప్పేది విను, ముందు వెళ్ళి మీ అమ్మకు చూపించు. అమ్మా, ఇది తాత ఇచ్చారు. ఫస్ట్ మీ దగ్గర చూపమని చెప్పారు. కబీర్కేమిచ్చారు? అరే, నేను తాని చూడలేదు. కబీర్, ఆపు ఆపు ఆపు. అరే అన్నయ్య, ఓజువల్ అన్నయ్య. నమస్తే అన్నయ్య. అన్నా నమస్తేనా. డబ్బులు ఎప్పుడు ఇస్తారన్నయ్య? అది రమేష్, నాకు ఇంకా కొంత టైం కావాలి. ఇలా చూడన్నయ్య, నా డబ్బు నాకు కావాలి. ఇవ్వకపోతే నా గురించి తెలుసుగా, జాగ్రత్త. అన్నా, అయ్యో please అన్నయ్య, అన్నా. ఏంటి మీరు నా కాళ్ళ మీద పడతారు? బిజినెస్ కొంచెం నష్టంలో జరుగుతుంది. నేను మీకు ఎన్ని రోజులుగా తెలుసు. నేను ఎప్పుడైనా మిమ్మల్ని అలా మోసం చేశానా? నా మొహం చూసి మోసం చేయకు. ఈ బిజినెస్లో నేను ఈజీగా డెవలప్ అవ్వలేదు. ఈ రోజు నా డబ్బు నాకు రాలేదు, నీ పేగులు బయటికి తీసి వసూలు చేసుకుంటాను. నీ తెలివితేటలు ఉపయోగించావే అనుకో, ఆ తర్వాత నీ పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని విధంగా ఉంటుంది. అదే సైకిల్ సార్, పిల్లలతో ఆడుకుంటున్నారా? పిల్లలకి స్వీట్ ఇవ్వండి, స్వీట్. ప్రసాదం తినండి, దేవుడి ప్రసాదం. అరే అడగరా ఏం పూజ చేశారని? కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం కదా, ఆ పూజలో పెట్టింది. తీసుకోండి. అరే తీసుకోండి తీసుకోండి. అవును, ఇది అడగరా ఏ బిల్డింగ్ అని? మీ బంగ్లాని నేను తీసుకొని ఇదే ఊర్లో ఒక పెద్ద బిల్డింగ్ కట్టబోతున్నాను. నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఈ బంగ్లాని నీకు అమ్మను. ఏ ముసలోడా, తెలివిగా మాట్లాడమాక. నీకు ఎంత ధైర్యం ఉంటే మా నాన్నతో ఇలా మాట్లాడతావు? ఇక్కడి నుంచి వెళ్ళు. నా ధైర్యం చూడాలా? నువ్వు అలాంటి పని ఏం చేయకు. నాకు బంగ్లా ఇవ్వనని చెప్పావనుకో, నువ్వు ఎవరి కోసమైతే ఈ బంగ్లా ఇవ్వాలనుకున్నావో ఇక వాళ్ళే ఉండరు. బంధుత్వాలతో చిక్కుకున్న ఈ శర్మ కుటుంబం ఎట్లాగో ఏ విధంగానో అందరినీ సంతోషపెడుతూ తన యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. కానీ ఈ విపరీతం కుటుంబం యొక్క నిద్రనే పోగొట్టింది. సచ్చిత, కబీర్ మరియు ఖుషి యొక్క పరిస్థితిని చూసి అందరు చలించిపోయారు. ఈ ఒక్క విపరీతం ఎన్నో ప్రశ్నలకి దారి తీసింది. కానీ ఇప్పుడున్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఇదే, సంచిత మరియు వారి యొక్క ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బతుకుతారా? హలో సార్, సిటీ హాస్పిటల్లో ఒక ఆవిడ తన ఇద్దరు పిల్లల్ని అడ్మిట్ చేసి ఉంది. మీరు రండి సార్. సరే, వెంటనే వస్తాను. సార్, వాళ్ళ ముగ్గురు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సార్, ముగ్గురిని చాలా కష్టపడే కాపాడాం. ఈ ముగ్గురి గొంతుల మీద తీవ్ర గాయాలున్నాయి, స్పృహలో లేరు. అమ్మాయి తల్లి పరిస్థితి కూడా దారుణంగా ఉంది. నమస్తే. నాకు కాస్త వివరంగా చెప్పండి, ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? మేమిద్దరం పొద్దున మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాము. ఆ, తిరిగి వచ్చి చూస్తే ఇంట్లో ఇంకా వేరెవరున్నారు? మా చిన్న అబ్బాయి పవన్ నిద్రపోతున్నారు. మా పెద్ద అబ్బాయి పెళ్ళాం పిల్లలతో ఇంట్లో ఉన్నాడు. ఇతను చిన్నోడు, అతడు పెద్దోడు. పవన్. సార్. ఆ, సార్, అమ్మా నాన్న పొద్దున వాక్కి వెళ్ళారు సార్. ఆ తర్వాత నేను జాగింగ్కి వెళ్ళిపోయా. ఆ తర్వాత ఇంట్లో అన్నయ్య, వదిన, పిల్లలు మాత్రమే ఉన్నాం సార్. సార్, నేను రూమ్లో నిద్రపోతున్నాను సార్. అమ్మ నాన్న అరుపులు వినిపించిన తర్వాతే బయటకు వచ్చాను సార్. వీళ్ళ శబ్దం ముందు వేరే ఎవరి శబ్దం వినిపించలేదా? పెళ్ళం బిడ్డల శబ్దాలు ఏది వినిపించలేదా మీకు? లేదు సార్, రాత్రి మొత్తం పని ఎక్కువగా ఉండటం వల్ల నిద్రపోయాను సార్. లేచిన తర్వాత చూస్తే తల మొత్తం ఎంతో భారంగా ఉంది, ఇంకా నొప్పి ఒకటి. మీరు నిన్న రాత్రి అంతా తాగారా? సార్, అది బిజినెస్లో కొంచెం టెన్షన్ ఉంది. అది 2 పెగ్గులు లేకపోతే నిద్ర పట్టేది సార్. ఎందుకని రెగ్యులర్ టైంకి మీరు లేయలేదు? సార్, రెగ్యులర్ టైంకి నేను లేచి ఉంటే. మధ్యకాలంలో ఎవరైనా మీ ఫ్యామిలీని బెదిరించారా? మేము చాలా సింపుల్ అయిన వాళ్ళం సార్. మేము మా యొక్క పని మాత్రమే చూసుకుంటాం. సీసీటీవీ కెమెరా ఉంది కదా? సార్, సీసీటీవీ ఏమీ లేదు సార్. అప్పుడు బయట వాచ్మెన్ ఉంటాడు కదా? జాగింగ్కి వెళ్ళేటప్పుడు వాచ్మెన్ అక్కడ ఉన్నాడు సార్. అయితే కానీ తిరిగి వచ్చేటప్పుడు చూస్తే అతను అక్కడ లేడు సార్. మహేందర్, ముందు వెళ్ళి చెక్ చేయండి, వాచ్మెన్ ఉన్నాడో లేదో. మీరు ఇక్కడ ఎవరైనా వచ్చింది చూసారా? లేదు సార్. వాచ్మెన్ ఎక్కడా?
నిద్రమోహమాడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఎందుకని అలా చెప్తున్నారు? సార్, తన చూపు చాలా చెడ్డది. అతను వచ్చిపోయే ఆడవాళ్ళందరినీ చూస్తూ ఉంటాడు. వదినా, నన్ను పిలవచ్చు కదా, మిమ్మల్ని చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. నేను చూసుకుంటాను. ఇవ్వండి, నేను తీసుకొస్తాను. ముట్టుకోకు. నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను నేను మాట్లాడొద్దు అని. ఈ మధ్యన మీకు కోపం చాలా ఎక్కువ వస్తుందే. అలాగా? ఇంకోసారి నా జోలికొస్తే పనిలో నుంచి తీస్తాను. సంచిత తన మీద కంప్లైంట్ ఇచ్చింది. ఈ విషయం తనకి తెలిసాక అతను చాలా కోప్పడ్డారు. సొసైటీలో వేరే వాచ్మెన్ వెతుకుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ ఎవరైనా వెళ్ళడం చూసారా? ఆ సంఘటనప్పుడు నేను పవన్ని చూశాను సార్. పవన్ బాగా భయపడుతున్నట్టు అనిపించారు సార్. సో వాచ్మెన్ ఇక్కడ ఎవరి దగ్గర చెప్పకుండా వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు, ఏ అమ్మాయి కనిపించినా వాళ్ళ చేయబట్టుకుని లాగుతాడని. ఆ అమ్మాయి దగ్గరను ఒకవేళ పగ తీసుకోవడానికి ఏదైనా చేసుంటాడా? ఓ పని చెయ్యి, వెంటనే వాడి డీటెయిల్స్ కలెక్ట్ చేయి. వాడు గ్రామంలో ఉన్న పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ చేసి, అంతేకాకుండా వాడు ఫోటోగ్రాఫ్ని అన్ని స్టేషన్కి పంపించాడు. ప్రమాదం జరిగినప్పుడు ఒక వ్యక్తి పవన్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడట. అతను చాలా కంగారుగా ఉన్నాడట. పవన్, అది నిజమా? లేదు సార్, యాక్చువల్లీ నేను మార్నింగ్ జాగింగ్కి వెళ్ళేటప్పుడు నాకు బాగా లేట్ అయిపోయింది సార్. అవసరంతో బయటికి వెళ్తున్నా. దీంట్లో భయపడటానికే ఉంది సార్. తప్పుగా అర్థం చేసుకుని ఉంటాడు సార్. వాడు తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు, కానీ పోలీసుల్ని మోసం చేయలేం. హలో సార్, మీ ఏరియాలో ఏదో ఒక అమ్మాయి ఫోన్ చేసింది సార్. తన పక్కన ఏదో ఎలక్ట్రిక్ మీటర్స్ ఉన్నాయంట సార్. నేను అమ్మాయిని అడ్రస్ అడిగాను, తను చెప్పేలోపే ఫోన్ కట్ అయిపోయింది సార్. మీరు నెంబర్ ట్రేస్ చేస్తే ఆ లొకేషన్ మీ ఏరియా చూపిస్తుంది సార్. మన ఏరియాలో ఏదో ఒక ఎలక్ట్రిక్ రూమ్లో ఒక అమ్మాయి ఇరుక్కునుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే సార్. సందీప్, కమ్. వాడి మీద గ్యాస్ పెట్టండి. అమ్మ ఖుషి. నానా, అంకుల్, ఇదంతా ఎలా, ఎప్పుడు? ఆంటీ, మీరు బాధపడకండి. మన సంచితాకి పిల్లలకి ఏమీ కాదు. నువ్వు బంగ్లా ఇవ్వటానికి అడ్డుకున్నావు అనుకో, నువ్వు ఎవరి కోసం అయితే ఇది వదిలి వెళ్ళాలనుకున్నావో వాళ్ళే ఉండరు. నేను ఇప్పుడు వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. నేను తనకి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. ఈ ఆపరేషన్ చాలా రిస్క్. తన ప్రాణాలు కాపాడడానికి నాకు మరో దారి కనిపించలేదు. కన్సల్ట్ పేపర్స్ మీద సైన్ చేయాలి. మీరు నాతో పాటు రండి. సిస్టర్, ఇతనితో ఆ పేపర్స్ మీద సైన్ చేయించుకోండి త్వరగా. ఇదిగోమ్మా, త్వరగా సైన్ చేయి. కానీ నువ్వేం చెప్పనక్కర్లేదు, సైన్ చేయి. సార్ ఆగండి, ఎక్కడికి అరే, వెళ్తున్నారు? నేను సార్ని చూడాలి, వెళ్ళనివ్వండి. మహేందర్, అతను లోపల పంపి. సార్, నా కూతురు పొద్దుననగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది. 8 గంటలకు వెళ్ళింది. సాయంత్రం త్వరగా వచ్చేస్తానని చెప్పింది. కానీ ఇప్పటిదాకా ఇంటికి తిరిగి రాలేదు సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఏం పని చేస్తున్నారు? సార్, తను కాలేజీ స్టూడెంట్ సార్. కానీ పార్ట్ టైంలో వెల్డింగ్ పనులు చేస్తూ ఉంటారు. సరే, ఒకవేళ తను కాలేజీకి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. సార్, తన ఫ్రెండ్స్ అందరినీ నేను కనుక్కొని చూశాను, కానీ ఎవరికీ తెలియదన్నారు. తనకి ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? సార్, అలాంటిది ఉండుంటే ఖచ్చితంగా చెప్పుండేది. ఎందుకంటే మాది చాలా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ సార్. మీ అమ్మాయి ఏ కంపెనీకి డెలివరీ చేస్తుంది? సార్, ఇండోర్ అండ్ మూవర్స్ డెలివరీస్కి సార్. మహేందర్, మీరు ఒక పని చేయండి, ఆ కంపెనీకి ఫోన్ చేయండి. తన కూతురు కొద్ది రోజులుగా ఏ చోటుకు వెళ్ళిందని డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. ఓకే సార్. మీ అమ్మాయి ఫోటోగ్రాఫ్స్ ఉంటే ఏదైనా ఇవ్వండి నాకు. ఓకే సార్. ఇవ్వండి. హెల్ప్ మీ ప్లీజ్, ప్లీజ్ ఎవరైనా నన్ను తీసుకెళ్ళండి. సార్, అమ్మాయి ఫోన్ నెంబర్ ద్వారా డీటెయిల్స్ దొరికాయి. ఇందిరానగర్ లో ఉంది సార్. తన పేరేంటి? రోష్ని లాగ్మోల్ డూబే. సార్, సార్, అది నా కూతురు పేరు సార్.
ఈరోజు నేను బామ్మ చేతులు తింటాను. కబీర్, ఈ అబ్బాయి ఉన్నాడి, ముందు భోజనం తిను. బామ్మ మీ కూతుర్ని కొట్టండి. ఈరోజు నేను బామ్మ చేతులు తింటాను. కబీర్, నానమ్మని పూజ చేసుకునివ్వు. ఏం పర్లేదు తల్లి, ఈ పిల్లలే నా పూజ. అందరూ చెప్తారు కదా పిల్లల్లోని దైవాన్ని చూడాలని. నానమ్మ గారాబం. డాక్టర్ 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 డాక్టర్, ఏమైంది డాక్టర్? సో ఒక బ్యాడ్ న్యూస్, సంజిత కూతురు మహా చనిపోయింది. వాట్? తెలివి తక్కువ ఎదవా, నీ ప్రాణాలు తీస్తాను చూడరా. ఇదంతా చేసింది నువ్వే కదరా. నిన్ను విడిచిపెట్టండి రా, రేయ్. నిన్ను ఏం విడిచిపెట్టను. జరుగుతుంది అసలు? ఏంటిదంతా? నేను వాడిని చంపే తీరుతాను. ఇప్పుడు కాదు, వాడిని నేను ఎప్పుడో చంపుండాలి. నేనే తప్పు చేశాను. వాడు ఒక మృగం సార్. వాడు నా కూతుర్ని కొట్టి హింసించాడు సార్. ప్రతిసారి డబ్బులు కావాలని నా కూతుర్ని ఇంటికి పంపించేవాడు సార్. ఇది నాకు తాత ఇచ్చారు. ఇది మీకు మాత్రం తాత చూపమని చెప్పారు. నేనేమనుకున్నానంటే పోను పోను బాగైపోతుంది అనుకున్నాను సార్. కానీ డబ్బు కోసం నా కూతుర్ని మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉండేవాడు సార్. దుర్మార్గుడు సార్. ఇక మీదట డబ్బు ఇవ్వనని చెప్పడంతో వీడు నా కూతుర్ని ఇంతకన్నా బ్యాడ్ టైం ఇంకేముంటుంది సార్? నా భార్య, 2 పిల్లలు ప్రాణాలతో కొట్టుకుంటున్నారు సార్. కానీ నా కూతురు ఖుషి ఆ పోరాటంలో ఓడిపోయింది సార్. ఇంకా మా మామయ్య గారు, మిగతా వాళ్ళందరూ నా మీద చెప్తున్నారు సార్. నేను డబ్బులు అడిగింది నిజమే సార్, కానీ ఇటువంటి సమయంలో మన వాళ్ళే మనకి సహాయం చేస్తారు సార్. నేను నా భార్యని డబ్బు తీసుకొని రమ్మని చెప్పాను, కానీ అంతకు మించి నేనేమి చేయలేదు. నాకేం తెలియదు సార్. నేను మీ బాధని అర్థం చేసుకోగలుగుతున్నాను. చూడండి, మీ కుటుంబానికి మీరు అవసరం. కాస్త కంట్రోల్గా ఉండండి. సందీప్, సో నాకు వాడి ఫుల్ జాతకం కావాలి. ఇంకా కానిస్టేబుల్కి చెప్పి వాడిని ఫాలో చేయమని చెప్పండి. ఇంకా వాడి తమ్ముడి గురించి కూడా నాకు తెలియాలి. ఇలా చూడు, నీకు పవన్ తెలుసా? పవనా? సార్ వాడు శేషి. వాడికి అన్నీ తెలుసు సార్. పవన్ గురించి మొత్తం తెలుసు. మ్యాటరా? ఏం మ్యాటర్? నిన్నే. ఎస్ సార్. నేను సబ్ ఇన్స్పెక్టర్ సందీప్. నీకు పవన్ గురించి ఏం తెలుసు? సార్ నేను పవన్ గురించి చెప్తా, కానీ నా పేరు బయటికి రాకుండా చూసుకోండి సార్. ఓకే సార్, ఆ రోజు పవన్ చాలా ఇబ్బందైన పొజిషన్లో ఉన్నాడు. వాటిని చూసేటప్పుడు నాకేమనిపించిందంటే వాడు చాలా పెద్ద తప్పు చేసి ఉన్నాడు సార్. ఏంటి విషయం పవన్? అందరూ ఏమంటున్నారంటే సంఘటన జరిగిన రోజున భయపడిపోయి టెన్షన్గా ఉన్నావట, కానీ రిలాక్స్గా ఉన్నావని చెప్పావు. ఏం దాచుతున్నావు? సార్ నేనెందుకు సార్ దాస్తాను? ఇక్కడ ఇంట్లో మా వదిన పిల్లల మీద దాడి జరిగింది సార్. మా అన్నయ్య కూతురు చనిపోయింది అక్కడ. ఒకవేళ తెలిస్తే నేను చెప్పకుండా ఉంటాను సార్. మీకు హంతకులకి ఉరి శిక్ష దక్కాలి నేనే అనుకుంటాను సార్. కానీ మీరు ఏం దాస్తున్నా అంటున్నారు? రోషిని గురించి ఏమైనా తెలిసిందా? సార్ అన్ని ట్రై చేసేసాం. మనుషులు పంపించండి. ఆ తర్వాత ఇక్కడ మొబైల్ లొకేషన్ డిటెక్ట్ అయిందంట కదా, అక్కడంతా బాగా వెతకండి. ఆ తర్వాత వాచ్మెన్. సార్ ఇంకా వెతుకుతూనే ఉన్నాం ప్రయత్నం సార్. కాదు, నాకు రిజల్ట్ కావాలి. క్విక్ ప్లీజ్. సార్ ఖుషి ఒక పిఎం రిపోర్ట్, దాని తర్వాత సంగీత మెడికల్ రిపోర్ట్ వచ్చేసింది. సో ఓకే. సో ముగ్గురు గొంతుని ఏదో షార్ప్ అయిన ఆయుధంతో కట్ చేసిన. ఒక నిమిషం. సో హలో, ఏంటి? ఎనీవే, మొదట వీళ్ళిద్దరు బాడీని పోస్ట్మార్టం పంపించండి. తర్వాత వీళ్ళ సొంత వాళ్ళకి కాల్ చేయండి. సో
తాత నాని చావు కబురు చెప్పడానికి వాళ్ళ అల్లుడు ఉజ్వల్కి కాల్ చేసేటప్పటికి అతని ఫోన్ ఆఫ్ లో ఉండింది. కానిస్టేబుల్ ని ఉజ్వల్కి ఫోన్ చేయమని చెప్పాము. అతనేం చెప్పాడంటే వాళ్ళ కూతురు కార్యం అయిపోయేటప్పటికి అతను లేడు. ఇంతవరకు అతను ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి తెలియలేదు. సో ఒకవేళ అతను కావాలనే దాక్కున్నాడేమో, ఒకవేళ తన్ని కిడ్నాప్ చేస్తుంటారేమో. ఫోన్ ని సర్వేలెన్స్ పెట్టండి. తన ఫోన్ కాల్ రికార్డ్స్ అడిగిన ఏమైంది, దాని గురించి నీకేం తెలిసిందా? సార్ పొజ్వల్ సిడిఆర్ రిపోర్ట్ ని బట్టి చూస్తే అతని 2 నెంబర్స్ లో ఒక నెంబర్ తో టచ్ లో ఉన్నారు. ఒకటేమో కార్తీక్ ది, ఇంకా రెండో నెంబర్ కమలేష్ సార్. అతను జనాలకి వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఆ డబ్బు కోసం అందరికీ ఫోన్ చేసి టార్చర్ పెడుతూ ఉంటాడు. ఇద్దరిని పిలవండి, వాళ్ళ డీటెయిల్స్ తీయండి. తర్వాత ఉజ్వలాన్ని వెతకడానికి ప్రయత్నించండి. అవును సార్, ఫోన్లోనే రెగ్యులర్గా ఉజ్వల్తో మాట్లాడుతుంటా. బిజినెస్ పార్ట్నర్, మాట్లాడి తీరాలి కదా. ఇంతసేపు మాట్లాడాలా? పొద్దున్న 4 గంటల దాకా? సార్ ఇది అలాంటి బిజినెస్ సార్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. మీరిద్దరు బిజినెస్ పార్ట్నర్ కదా? అవును సార్. నేను బ్యాంక్ డీటెయిల్స్ చెక్ చేశాను. అన్ని ఇన్వెస్ట్మెంట్లు ఉజ్వలే చేశారు. నువ్వు రూపాయి కూడా వేయలేదు. ఇది ఎలాంటి పార్ట్నర్షిప్? డబ్బులు అతనిది, టాలెంట్ నాది సార్. ఇదే మా డీల్. ఉజ్వల్కి ఇంకా భార్యకి వాళ్ళ బంధం ఎలా ఉండింది? ఇద్దరికీ పెద్దదిగా సెట్ అవ్వదు సార్. ఇంకా ఉజ్వల్ అప్పుడప్పుడు చేసుకుంటాడు సార్. కానీ సార్ పిల్లకాయల పైన చాలా ప్రేమగా ఉంటారు సార్. కమలేష్ పాటిల్ తెలుసా? అరే సార్, మీకు నా గురించి తెలీదు. అయినా నేను ఈ చుట్టుపక్కల ఉన్న అందరికీ బాగా తెలుసు. వెరీ గుడ్. అయితే ఒక విషయం చెప్పు, ఉజ్వల్తో పాటు నీకు సంబంధం ఏంటి? ఆయనకి అప్పిచ్చారు కాబట్టి మీకు తెలుసుంటుంది. ముందొక పాన్ తినండి సార్. గొంతు సవరించుకోకపోతే వాయిస్ స్మూత్గా ఉండదు సార్. అరే వదలండి సార్, నొప్పిగా ఉంది. బాధగా ఉంది కదా? ఎంత బాధగా ఉంది? అమ్మాయికి మెడ కోసినప్పుడు ఎలా ఉండిందో నీకు తెలుసా? చెప్పు. మీరేం మాట్లాడుతున్నారు? నేను ఎవరు గొంతు నొక్కలేదు. మెడ కోయలేదు నువ్వు. ఉజ్వల్ పెళ్ళం బిడ్డల గురించి మాట్లాడుతున్నాను. గుర్తొచ్చిందా? సార్ నేను గొంతు నరికేయాలంటే బిజ్జే గొంతు నరికేయాలి. వాడి భార్య బిడ్డలతో నాకేంటి సంబంధం? వడ్డీకి డబ్బులు ఇస్తావు, వడ్డీ డబ్బులు ఇవ్వకపోతే మెడ కోసేస్తావు నువ్వు. ఎంత పొగరు! అయ్యో సార్, మీకెవరో నా గురించి తప్పుగా చెప్పినట్టున్నారు. ఇందులో ఎలాంటి నిజమూ లేదు. నేను ఎవరి గొంతు కోయలేదు. అతని భార్య పిల్లల మీద ఎవరో దాడి చేసే గొంతు కోసినట్టున్నారు. అరే ఏంటి సార్, ఆ పనికి మాలిన వాడి కోసం నన్నే అనుమానిస్తారా? వాడు నెంబర్ 1 ఫ్రాడ్ సార్. ఒకవైపు నా డబ్బు నొక్కేసి మరో పక్క నన్నే ఇరికించాడు. సార్ డబ్బు విషయంలో వాడు చాలా దారుణమైన వాడు సార్. ఇంతకుముందు డబ్బు కోసం భార్యని ఇబ్బంది పెట్టేవాడు. ఇప్పుడు నా దగ్గర, అది కూడా ఆ కార్తీక్ చెల్లెలకి ఖర్చు పెట్టడం కోసం. కార్తీక్ చెల్లెలా? అవును, కీర్తి. తను వాడి గర్ల్ ఫ్రెండ్ సార్. వాడు వాడి భార్యని పుట్టింటి నుంచి డబ్బు తీసుకురమ్మనేవాడు. ఆ డబ్బుని ఆ కీర్తి కోసం ఖర్చు పెట్టేవాడు. సార్ మీ దగ్గర దాడానికి ఏముంది? ఉజ్వల్ నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎప్పుడొచ్చినా నా కోసం గిఫ్ట్ తీసుకొస్తారు. ఈరోజు పండగ కదా, అందుకోసం ఈరోజు నేను నీకు ఇచ్చే ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. నా మీద నీకెంత అభిమానం. అలాగే నీ వైఫ్ ఉపవాసాన్ని చెడిపేశావు. నా ఉపవాసం రా. ఉజ్వల్తో ఉన్న బంధాన్ని కాపాడడం కోసం మీరు భార్యాభర్తలని అడ్డు లేకుండా చేశారు, నిజమేనా? లేదు సార్, నేను ఉజ్వల్ వాళ్ళ కుటుంబం మీద ఏమీ చేయలేదు. ఉజ్వల్తో నాకు సంబంధం ఉంది, కానీ అది తప్పైన దారి కాదు. మేము ఒకరికొకరం ప్రేమించుకుంటున్నాం. మా బంధంలో ప్రేమ ఉన్నప్పుడు అది ఎలా మీకు తప్పు అనిపిస్తుంది? అది పెళ్ళైన మగవాడితో ఉంటే నాకు వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలతో ఎలాంటి సంబంధం లేదు. నేనెందుకు వాళ్ళని చంపాలి? చూడండి, ఇప్పుడు కూడా టైం ఉంది. మర్యాదగా నిజం చెప్పండి, లేకపోతే వేరేలా చెప్పాల్సి వస్తుంది. సార్ నేను చెప్పేది నిజం, నేనేమీ చేయలేదు. సరే, మిమ్మల్ని ఆధారాలతో కలుస్తాను. ఆ తర్వాత ప్రశ్న అడగకుండానే మీరు సమాధానం అంతా చెప్తూ ఉంటారు. తనకి వార్నింగ్ దొరికింది. ఒకవేళ తను ఆధారాన్ని చెడిపెట్టడానికి ప్రయత్నించవచ్చు. అలాగే మనల్ని ఆధారం దగ్గర తీసుకెళ్తుంది. తను ఖచ్చితంగా ఉజ్వల్ని కాంటాక్ట్ చేస్తుంది. పారిపోయిన ఉజ్వల్ ఖచ్చితంగా ఇరుక్కుంటాడు. తన మీద ఒక కన్నేసి ఉంచాడు. ఓకే సార్. సో చూస్తుంటే
బాడీ పైనుంచి కింద పడి ఉంటుంది. ఒకసారి పైకి వెళ్ళి చెక్ చేయండి. సో తన కూతురు కార్యం అయిన తర్వాత వెళ్ళిన వాడు ఇలా ఉన్నాడు. లేదు సార్, ఏం లేదు సార్. పైనంతా చెక్ చేశాను సార్, ఏదీ దొరకలేదు, ఒక్కటి కూడా. సరే, ఇంట్లో ఆధారం దొరకచ్చు. ఉజ్వల్ యొక్క మరణం ఇన్వెస్టిగేషన్ యొక్క దారినే మార్చేసింది. ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్న అతిపెద్ద ప్రశ్న ఇదే: ఉజ్వల్ హత్య చేసుకున్నాడా లేదా అతన్ని ఎవరిని చంపారా? ఒకవేళ అతన్ని గనక చంపుంటే మరి ఖుషి, కబీర్, సంజితాన్ని దాడి చేసిన వాళ్ళు ఇతన్ని కూడా చంపుంటారా? లేదా దీని వెనకాల వేరే ఎవరైనా ఉన్నారా? సార్ అక్కడ చూడండి, ల్యాప్టాప్. ఇది ఉజ్వల్ ల్యాప్టాప్. లాక్డా అన్లాక్డా చూడండి. అన్లాక్. ఇంట్రెస్టింగ్. మామూలుగానే ల్యాప్టాప్ అన్నిటికీ పాస్వర్డ్ ఉంటుంది కదా, దీన్ని కావాలనే ఓపెన్ చేసి పెట్టారా? ఇదేంటి? చివరి లెటర్. నా భార్య నాకు చాలా భారం అయిపోయింది. తను నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఇప్పుడు నా భార్యతో పాటు వాళ్ళ అమ్మ నాన్న కూడా తనకి సపోర్ట్ చేస్తున్నారు. నేను అసలు అల్లుడినే కాదు, వాళ్ళ చేతిలో దొరికిన ఆట బొమ్మని. వీళ్ళందరూ చేరి నా జీవితాన్ని నరకం చేసేశారు. ఇప్పుడు నా పరిస్థితి జవాబు చెప్తుంది. దీనికి పని నేను ఓర్చుకోలేను. ఇప్పుడు ముక్తికి సమయం అయ్యింది. తర్వాత ఎవరు నాకు ఇంత ఇబ్బంది కలిగించారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. వాళ్ళందరినీ నేను చంపేస్తాను. తర్వాత నేను ఆత్మహత్య చేసుకుంటాను. అజ్మల్ మీద నాకు అనుమానంగానే ఉంది. అవును సార్, సంచిత పిల్లల మీద దాడి జరిగినప్పుడు అతను తప్ప మిగతా వాళ్ళందరూ ఇంటి బయటే ఉన్నారు. అందుకనే ఈ మర్డర్కి బ్యాన్ చేసినట్టుంది. మహేందర్, ఓ పని చేయండి. ఈ ల్యాప్టాప్ని ఫోరెన్సిక్ తీసుకెళ్లి డెలిటెడ్ ఫైల్స్ అన్ని రీస్టోర్ చేయమని చెప్పండి. ఇంకా ఏ కానిస్టేబుల్ అయితే ఉజ్వల్ని చూసుకోమని చెప్పామో వాడిని నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పండి. ఓకే సార్. సో ఇతనే విపిన్. వీడేనా? ఉజ్వల్ని వాచ్ చేసే అతను. సారీ సార్, నా వల్ల ఒక తప్పు జరిగిపోయింది. ఏమైంది? కూతురి అంత్యక్రియల తర్వాత అతను ఎలా మాయమయ్యాడో తెలియడం లేదు సార్. ఆయన భార్య చివరి చూపు తర్వాత ఎప్పుడైనా కనిపించకుండా పోయాడా? లేదు సార్. వాళ్ళ తాతయ్య బామ్మని చంపినప్పుడు ఎక్కడున్నాడు? సార్ అతను రోజు మొత్తం కూర్చొని మందు తాగుతూనే ఉన్నాడు సార్. ఎంతో టెన్షన్గా కనిపించాడు. కన్ఫర్మ్? అవును సార్. అలాంటప్పుడు తను హత్య చేయలేదు. అలాగే అనిపిస్తుంది సార్. ఆ తర్వాత ఆ సూసైడ్ నోట్ ఉంది కదా, అది కూడా ఫేక్ అయి ఉంటుంది. అప్పుడు ఆ హంతకుడు ఇంకెవరో. కరెక్ట్ సార్, ఈ కేసును చూస్తుంటే ఒకటి సంబంధించి ఉంది. అలాంటప్పుడు ఆ హంతకుడు ఒకడే. సార్ 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 నా కూతురు రోషిని గురించి ఏం తెలియటం లేదు సార్. నాకు చాలా భయంగా ఉంది సార్. ఈ పెద్దాన్ని లోపల తీసుకెళ్ళండి. మీరు మాతో పాటు వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. సార్, మహేందర్, రోషిని గురించి ఎవరో తెలిసిందా? లేదు సార్, అన్ని చోట్ల చెక్ చేసాం, ఏమీ తెలియలేదు. చాలా టైం అయిపోయింది. రోషినికి ఏదైనా అయిపోతుంది. ఆర్ యు షూర్ మీరు అన్ని చోట్ల వెతికారా? సార్, ఒక్క చోటు తప్ప. ఏంటది? శాంతిపూర్లో ఒక కొత్త పోలీస్ స్టేషన్ కట్టారు. అక్కడ ఎలక్ట్రిక్ రూమ్ తప్ప మిగతా అన్ని చోట్ల చెక్ చేసాం. యాక్చువల్గా ఆ స్టేషన్ చాలా రోజుల నుండి క్లోజ్లో ఉంది సార్. శాంతిపూర్ పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్లో ఏంటి సమస్య? వచ్చినప్పటి నుంచి ఎందుకు క్లోజ్గా ఉంది? ఎందుకు ఇంకా ఓపెన్ చేయలేదు? లెట్స్ గో అండ్ చెక్ దేర్. సార్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. దానికి తోడు రోషిని శుభ్రహస్తానికి వాళ్ళు చూస్తూనే ఉన్నారు. కానీ అప్పుడే వాళ్ళకి ఒక ముఖ్యమైన సమాచారం దొరికింది. సంజిత ఇంకా తన పిల్లల్ని నువ్వే దాడి చేసావా? సంజిత నేనేం దాడి చేయలేదు సార్. వాళ్ళ పిల్లలు నేనేం చేయలేదు. నేను ఎందుకు చేయాలి? ఎందుకంటే సంజిత మీద నీకు కన్ను ఉంది. ఇవ్వండి, నేనే తీసుకొస్తాను. మీకు చాలా కోపం ఎక్కువ అనుకుంటాను. ఆవిడ నిన్ను వద్దన్నారు, అవమానపరిచారు. నీ మీద కంప్లైంట్ ఉంది, అందువల్లే తన మీద నువ్వు దాడి చేసావు. నిజం చెప్పు. నేను అసలు ఏం చేయలేదు సార్, నిజమే చెప్తున్నాను. అయితే ఎందుకు ఇక్కడి నుంచి పారిపోయావు? ఫోన్ ఎందుకు ఆఫ్లో ఉంది? తెల్లారి 6 గంటలకి ఎవరో ఒక అతను ఫోన్ చేసి నీ రూమ్లో 2 లక్షలు పెట్టునని చెప్పాడు. ఇక్కడ నుంచి పారిపో అని చెప్పాడు. తిరిగి రాకూడదన్నాడు. నెంబర్ చూపించావు. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? థ్యాంక్ యూ. వాచ్మెన్కి ఏ మొబైల్ నుండి అయితే కాల్ వచ్చిందో అది ఒక PCO నెంబర్ సార్. సో ఉజ్వల్ ల్యాప్టాప్లో ఉన్న ఫోటో సైబర్ టీం రికార్డ్ చేసేసింది. ఉజ్వల్ ల్యాప్టాప్లో ఇంకొక సూసైడ్ నోట్ ఉంది. నా జీవితం అసలు నాకు నచ్చలేదు. నేను అలిసిపోయాను, ఓడిపోయాను. ఒక ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం ఇరుక్కుంటున్నాను. కార్తీ నా స్నేహితుడని నాకు ద్రోహం చేసేసాడు. వాడు నాకు జ్యూస్లో డ్రగ్ని మిక్స్ చేసి ఇచ్చి తన చెల్లెలు కీర్తితో నన్ను ట్రాప్ చేసేసాడు. సో వాడు నా తప్పైన పొజిషన్స్లో పిక్చర్ చేసేసాడు. వాడు ఆ ఫొటోస్ నాకు చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను అలిసిపోయాను. నా సంచిత చాలా మంచిది, కానీ నేను తనను మోసం చేస్తున్నాను. కానీ తను నన్ను చూసుకోవడంలో నాకు ఏ లోటు పెట్టింది లేదు. ఏం కాదులే, మెల్లగా మెల్లగా మెల్లగా. ఖుషి ఇలారా. నాన్న కాళ్ళు చాలా నొప్పిగా ఉంది, ఏం చేద్దాం?
నాన్న పెయిన్ తగ్గిందా? తగ్గిపోయింది. ఎవరు నీకు నేర్పించారు? మమ్మీనా? అమ్మా. నా ఖుషి నాకు చాలా దూరం అయిపోయింది. ఈరోజు నా కూతురు సంచన ప్రాణానికి పోరాడుతున్నారు. ఒకవేళ నా ప్రాణం పోయిందంటే మా ఇద్దరు ప్రాణాలు తీసుకున్న ఆ దేవుడు సంచనాన్ని, నా కొడుకుని ఎలాగైనా కాపాడాలి. కబీర్, సంచన, వీలైతే క్షమించండి. అయితే ఇంతకు ముందు ఇచ్చిన సూసైడ్ నోట్ డూప్లికేట్. ఎవరో ఒరిజినల్ సూసైడ్ నోట్ని డిలీట్ చేశారు. ఎవరై ఉంటారు? అందువల్ల తనకి ప్రమాదం రావచ్చు. చాలు 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 ఆపండి. ఇంకా ఎంతసేపు దెబ్బలు తింటారు? నిజం చెప్పండి, వదిలేస్తాను. చెప్పు. ఉజ్వల్ని మేమే ఇందులో ఇరికించాం సార్. సార్ ప్లీజ్ సార్. మీరు ఏమనుకున్నారు? ఉజ్వల్ తన భార్యతో తిరిగి వెళ్ళిపోతుందని అనుకున్నారా? అందువల్లే తన పెళ్ళం బిడ్డల్ని మీరు చంపేశారు. ఎందుకంటే ఉజ్వల్ నీతో ఉండాలని. బ్లాక్ మెయిల్ మాత్రమే చేశాం, ఎవరిని చంపలేదు. మేము చెప్పేది నమ్మండి. మళ్ళీ అబద్ధం. మీరు కంటిన్యూ చేయండి. మమ్మల్ని వదిలేయండి సార్. ఎవరో వీళ్ళని యూజ్ చేస్తున్నారు. ఎవరో సూసైడ్ నోట్ కంటెంట్ మార్చి మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఎవరో కనిపెట్టాలి. సార్ అది ఎవరైనా కానీ ఉజ్వల్ ల్యాప్టాప్ దగ్గర చేరుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే అది ఇంట్లోనే ఉండింది. కానీ ఉజ్వల్ అమ్మ నాన్న వాళ్ళకి ఉజ్వల్ ల్యాప్టాప్ గురించి ఏం తెలియదు అనుకుంటాను. ఉజ్వల్ తమ్ముడు పవన్ సార్, నా చేతులారా అన్నయ్యకి అంత్యక్రియలు చేసి వస్తున్నాను సార్. అన్నయ్య కూతురు చనిపోయింది. అన్నయ్య కొడుకు వదిన ఐసీయూలో ఉన్నారు. అమ్మ నాన్న పరిస్థితి మోసంగా ఉంది సార్. ఇంటి బాధ్యత మొత్తం నా నెత్తి మీద ఉంది. అయినా కూడా నేనే క్రిమినల్ అని తెలుస్తున్నానా? అయితే నన్ను జైల్లో వేయండి. కానీ మీ వల్ల ఏది నిరూపించలేరు. ఏ రోజైతే ఆధారం దొరుకుతుందో నిన్ను ఖైదీ చేసి నిన్ను ఇక్కడి నుంచి లాక్కెళ్ళి జైల్లో వేస్తాను. సార్, సంజిత వాళ్ళ అమ్మ నాన్న బ్యూరోలో మనకు దొరికిన ఆ పేపర్స్ ఫింగర్ ప్రింట్స్ కోసం ఫారెన్సిక్ పంపించాము. కానీ అందులో ఏమీ కనిపించలేదు. యాక్చువల్లీ ఆ పేపర్స్ వాళ్ళ ఇంటి ఒక సేల్ డీల్. సంజితాని ఎప్పుడు వాళ్ళు అటాక్ చేయడానికి చూసారో ఆ ఇల్లు ఎవరికి అమ్మాలనుకున్నారు? వదులు వదులు వదులు. ఇలా చూడు, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ప్రజల్ని బెదిరించి గొడవలు పెడతావని నాకు తెలుసు. వాళ్ళ సొంత చోటుని ఆక్రమించడమే నీ పని. నీ హిస్టరీ నా దగ్గర ఉంది. నువ్వు సంజిత తల్లిదండ్రుల్ని బెదిరిస్తానికి సంజిత ఇంకా వాళ్ళ పిల్లల మీద దాడి చేశావు. ఆ తర్వాత వాళ్ళ నాన్నకి ప్రెషర్ ఇచ్చి సేల్స్ డీడ్ రెడీ చేయించావు. ఏ రోజైతే వాళ్ళ నాన్న సేల్స్ డీడ్ వద్దన్నారో ఆ రోజు నువ్వు అని చంపేశావు. లేదు సార్, నేను అతన్ని బెదిరించింది నిజమే, కానీ నేను ఎవరిని చంపలేదు సార్. సార్ అది మాత్రం కాదు సార్, సంజిత వాళ్ళ నాన్నే నన్ను రమ్మని చెప్పారు. అంకుల్ మీరేం చేస్తున్నారు? ఈ బంగ్లా, ఈ ఇల్లు, నా మొత్తం డబ్బు నువ్వు తీసుకో. కానీ నా కూతుర్ని, నా మనవడు మనవరాల్ని నువ్వేం చేసేకు. నేనేం చేయలేదు. నేను అటువంటి మనిషిని కూడా కాదు. ఈ విషయం తెలిసినందువల్లే నేను మీకు సహాయం చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇదిగోండి ఈ ఇంటి పేపర్లు మీరే పెట్టుకోండి. నాకేం వద్దు అంకుల్, నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. సార్ మీరే చెప్పండి, నాకు ఒకవేళ అంత అత్యాశ ఉంటే ఆ బంగ్లా నేను తిరిగి ఇచ్చేసేవాడినా? నీకు బాగా తెలుసు, ఆ బంగ్లాని నీ పేరు మార్చుకుంటే అది మాకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఇరుక్కుంటావు. అందువల్ల ఈ విషయం కూల్ అవడం వరకు నువ్వు వెయిట్ చేసావు. చెప్పు, ఈ పని అంతా నువ్వే కదా చేసావు? సార్ నేను చెప్పేది నిజం సార్, ఏం చేయలేదు సార్ నేను. మహేందర్, నిజం చెప్తావా లేదా? వదిలేదు సార్. మర్యాదగా చెప్పు. చెప్పరా? హలో, అలాగా రోషిని గారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది? సార్ నేను బాగానే ఉన్నా. జరిగిందేంటో మీరు చెప్పగలరా? మీకు జరిగిన ఈ సంఘటన గురించి ఎవరు ఎప్పుడు చేశారని? సార్ నా పార్సల్ డెలివరీ చేయను వెళ్ళాను శర్మ సార్ని ఇంటికి. తర్వాత అక్కడ చూసినాక ఒక అమ్మాయి 2 పిల్లలు. నేను మైకొచ్చి కింద పడాను. కాసేపు తర్వాత కళ్ళు తెరిచాను. నేదో చీకటి గదిలో పడుకున్నాను. సరే, మీ తల మీద కొట్టిన వాళ్ళని ఎవరైనా మీరు చూసారా? మీకు గుర్తుందా ఏంటి? సంజిత ఇంట్లోనే రోష్ని అటాక్ చేశారు. తను హత్య చేయడానికి ప్రయత్నించారు. నాకు తెలిసి ఈ కేసుకి సొల్యూషన్ సంజిత ఇంట్లోనే ఉంది. సంజిత ఇంట్లో ఉండే అందరిది సిడిఆర్ రిపోర్టు వెంటనే తీసుకురండి. సో థ్యాంక్ యూ. ఇక్కడ ఉజ్వల్ పేరులో 2 నంబర్లు రిజిస్టర్ అయ్యాయి, చూడండి. కానీ సార్, అతని పేరు మీద నమోదైన 2వ నెంబర్ని తన కూతురు ఖుషి యూజ్ చేసుకుంటోంది. 12-13 ఏళ్ళు లేట్ నైట్లో
ఈ నంబర్కి 2 గంటల సేపు మాట్లాడింది. సార్ నందితా జోషి ఈ నంబర్ని ఖుషి తన మొబైల్లో నందితా చిన్నమ్మని సేవ్ చేసి ఉండింది. అవును సార్, ఇది నా నంబరే. ఇది నా పేరులోనే రిజిస్టర్ అయింది. నా ఫ్రెండ్ సంజిత ఈ నంబర్ నుంచే చేస్తుంది. ఈ నంబర్ మీ పేరు మీదే రిజిస్టర్ అయింది, కానీ ఈ ఫోన్ నంబర్ లొకేషన్ ఎప్పుడు మీ ఇంటి దగ్గర బయట చూపిస్తుంది. సార్ అదేంటంటే ఈ నంబర్ని నా బాయ్ ఫ్రెండ్ కూడా యూజ్ చేస్తాడు. అప్పుడప్పుడు ఆయన ఈ ఫోన్ని బయటికి తీసుకెళ్తాడు, మళ్ళీ ఇచ్చేస్తాడు. మీ బాయ్ ఫ్రెండా? అవును సార్, నేను ఒక ఇండిపెండెంట్ లేడీ. నాకు మా ఆయనకి డివోర్స్ అయిపోయింది. ఐ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. దీని నాటకం రోజు రోజుకి ఎక్కువైపోయింది. ఇక మీదట ఇవన్నీ ఇక్కడ జరగవు. ఆల్రెడీ నీ మీద చాలా కంప్లైంట్లు వచ్చాయి. డే అండ్ నైట్ ఎవరెవరో వస్తున్నారు. ఇప్పుడేమో పోలీసులు కూడా వస్తున్నారు. నువ్వు ఎంత త్వరగా ఇల్లు ఖాళీ చేస్తావో ఖాళీ చేసేయ్. సందీప్, వాడిని రమ్మనండి. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం రండి. మాకు విషయం చెప్పండి. ఇక్కడికి ఎవరెవరు వస్తారు? సార్ ఆవిడ బాయ్ ఫ్రెండ్ వస్తుంటాడు సార్. వాడి ఫోటో కూడా తీసి పెట్టాను సార్. చూపించండి. చూపిస్తాను ఉండండి. మరేమో ఈ అమ్మాయి తన ఫ్రెండ్ సార్, కానీ ఒక అబ్బాయి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాడు సార్. వీడిని నేను ఎక్కడో చూస్తున్నానే. నిన్నే. సార్ వీడు పవన్ ఫ్రెండు, రైట్? శిషర్ నాకు అంతా తెలిసిపోయాయి. నందిత పేరులో ఉన్న ఫోన్ తను యూజ్ చేయలేదు, నువ్వే యూజ్ చేస్తున్నావు. ఏంటి సరే కదా? ఆ ఫోన్ లొకేషన్ ఎప్పుడు మీ ఇంటి దగ్గర లేకపోతే మీ ఆఫీస్ దగ్గర చూపిస్తుంది. సంజిత లేకపోతే నందిత ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఫోన్ లొకేషన్ నందిత ఇంట్లోనే యాక్టివ్ గా ఉంది. అదేంటంటే నువ్వు సంజిత నందిత ఇంట్లో ఉన్నావు. ఈ విషయాన్ని నందిత కూడా యాక్సెప్ట్ చేశారు. సార్ యాక్చువల్లీ నేను సంచిత కాలేజ్ టైం నుంచే ఒకరొకరు ప్రేమించాం సార్. కానీ తన పేరెంట్స్ మా ప్రేమని అక్సెప్ట్ చేయలేదు సార్. ఎందుకంటే నేను ఐఎంఎల్ డాక్టర్ని. ఇంకా వాళ్ళకి చాలా పెద్ద పొజిషన్లో ఒక అల్లుడు కావాలనుకున్నారు సార్. అందుకే సంచిత ఇష్టం లేకుండా వాళ్ళ పెళ్ళిని ఆ ఉజ్వల్తో చేసి పెట్టారు సార్. కానీ మా మధ్య ప్రేమ అలాగే ఉండింది సార్. ఇప్పుడు కాంట్రాక్ట్లోనే ఉన్నాం సార్. ఉజ్వల్ క్యారెక్టర్ ఏం మంచిది కాదు సార్. వాడెప్పుడు సంచితని కొడుతూ ఉంటారు సార్. ఇంకా నేను ఎలాగైనా ఆ ఉజ్వల్ దగ్గర నుంచి ఎస్కేప్ చేయాలనుకున్నాను సార్. అందుకనే నేను ఉజ్వల్ వెనక్కినే వెళ్ళాను సార్. అప్పుడే నాకు అతని గర్ల్ ఫ్రెండ్ గురించి తెలిసింది సార్. వాడికి అమ్మాయితో అఫైర్ ఉండేది సార్. ఇంకా ఈ మ్యాటర్ సంచితకు తెలిసిన తర్వాత తనకి చాలా పెద్ద షాక్ అయింది సార్. తను తట్టుకోలేకపోయింది. ఉజ్వల్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులంతా ఆ గర్ల్ ఫ్రెండ్ పైన సెలవు చేశాడు సార్. తనకి ఎంత విసుకొచ్చిందంటే ఎలాగైనా ఆ ఉజ్వల్ పైన రివెంజ్ తీసుకోవాలి అనుకోండి సార్. ఒక పని చేద్దాం. ఉజ్వల్కి నైట్లో తాగే అలవాటు ఉంది. అతని డ్రింకులో నిద్ర మాత్రలు కలుపుతాను. అప్పుడు అతను ఉదయాన్నే పైకి లేయడు. ఇంకా పవన్ గురించి చెప్పాలంటే వాడికి ఇంతకుముందే నా మీద ఒక కన్ను. అతన్ని సెడ్యూస్ చేస్తాను. అప్పుడు అరిచి గోల పెట్టి అతన్ని బయటికి పంపించేస్తాను. నువ్వేం చేస్తున్నావు? నేను అత్తయ్యని పిలుస్తాను. అత్తయ్య, అత్తయ్య. నేను సైలెంట్గా ఇంట్లోపలికి వచ్చేస్తా. ఖుషి చచ్చిపోయింది. నాకు చాలా గిల్టీగా ఉండింది సార్. ఇంకా సంజితాని చూడాలని డైలీ హాస్పిటల్కి వెళ్ళాను సార్. నేను తనని చూసేటప్పుడు అప్పుడు సంజిత వాళ్ళ అమ్మ నన్ను చూసింది సార్. ఆమె నన్ను గుర్తుపట్టిందని భయపడిపోయి అక్కడి నుంచి ఎలాగో వెళ్ళిపోయాను సార్. వాళ్ళు నన్ను గుర్తుపట్టలేదనుకున్నా, కానీ ఒకవేళ పోలీసు దొరికితే నా గురించి ఇంకా దాన్ని ఒక థెఫ్ట్ లాగా చెక్ చేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నువ్వు సంజిత ఎప్పటికీ చేరలేరు. నువ్వు జైలు శిక్షని అనుభవించకపోతున్నావు. సంజితకి స్పృహ వచ్చిన తర్వాత తను జైలుకి వెళ్తుంది. మనం తరచూ ఇది వినే ఉండుంటాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. కానీ తప్పు. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ప్రేమ అనేది వీటన్నిటికంటే గొప్పది. అదొక పవిత్రమైన విషయం. ఒకవేళ పూజ్ వాళ్ళకి అలాగే సంగీతకి ఇది అర్థమై ఉంటే బాగుండేది. పూజ్ వాళ్ళ సంగీత కుటుంబం హెచ్చరికతో ఉండేవాళ్ళు. అలాగే సంచిత మనసు లోపల ఉన్నది తెలుసుకుని ఉండుంటే ఇవాళ వారి యొక్క జీవితం అనేది అంతమై ఉండేది కాదు. నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకో కొత్త ఎపిసోడ్ లో నేను తిరిగి కలుస్తాను. జై హింద్.